నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నన్ను తేలిగ్గా తీసుకోవద్దు ఫడ్నవీస్ ను హెచ్చరించిన ఏక్నాథ్ షిండే లుకులుకులు బహిర్గతం టన్నెల్ ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఎస్పీ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చిన కేంద్ర హోంశాఖ 24 గంటల్లో అక్కడ రిపోర్ట్ చేయండి మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ ఏపీ హోంమంత్రి అనిత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే మధ్య అగాధం పెరుగుతోందన్న ఊహాగానాల నేపథ్యంలో తాజాగా షిండే చేసిన వ్యాఖ్యలు దీనిని బలపరిచాయి. తనను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఆయన చేసిన హెచ్చరికలు కూటమిలో లుకలుకలను బయటపెట్టాయి. ఫడ్నవీస్ సమావేశాలకు దూరంగా ఉంటున్న షిండే తనను ఒకసారి తేలిగ్గా తీసుకున్నందుకు 2022లో ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదంపై ఎస్పీ వైభవ్ గైక్వాడ్ స్పందించారు. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు ఉన్నారని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఆయన అక్కడికి వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడికి చేరుకోనున్నారు. తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్లకు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవ్ చేస్తూ 24 గంటల్లోగా ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ముగ్గురు ఐపీఎస్లు ఎవరంటే అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్ చేయాలని హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. డీజీ అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో పనిచేశారు. అభిషేక్ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సిపిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష బిస్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్ డీజీ ర్యాంక్ లో ఉండగా అభిషేక్ మహంతి ఎస్పీ ర్యాంక్ లో కొనసాగుతున్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. వ్యవసాయంపై అవగాహన లేని సీఎం రేవంత్ నిర్వాకం వల్ల 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. పంటల కోసం అదనపు ఖర్చు చేయొద్దని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడిన వీడియోను ఆయన షేర్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడం వల్లే భూగర్భ జలాలు అడుగంటాయన్నది వాస్తవమన్నారు. 10 ఏళ్ల సాగును కన్నీటి సేద్యం చేసినందుకు రైతులకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందిరన్ మూవీ కాపీరైట్ ఉల్లంఘన కేసులో దర్శకుడు శంకర్ కు చెందిన 10 కోట్ల రూపాయల విలువైన 3 ఆస్తులను ఈడీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా శంకర్ స్పందించారు. ఈడీ చర్య తననెంతో బాధించింది అన్నారు. కాపీరైట్ వాదనలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు. అయితే ఎంతిరన్, జిగుబా కథల మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఎందిరన్ మూవీకి శంకర్ 11.5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. కూటమి సర్కారును ఇబ్బంది పెట్టాలని ప్లాన్ చేసిన వైసీపీకి చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. హామీల అమలుపై నిలదీయాలనుకున్న వైసీపీని పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్నును రద్దు చేస్తూ డిఫెన్స్ లో పడేశారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా గ్రూప్ 2 అభ్యర్థుల విజ్ఞప్తి పరిగణలోకి తీసుకుంటానని మంత్రి లోకేష్ మాటిచ్చారు. ఏదో ఒకటి చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న వైసీపీ వ్యూహం బెడిసి కొట్టినట్లయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో ఇండియా గెలవాలని అభిమానులంతా కోరుకుంటుంటే మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ విరుద్ధంగా స్పందించారు. ఈ మ్యాచ్లో పాక్ గెలవాలని కోరుకుంటున్నానని, అప్పుడే టోర్నీలో మజా వస్తుందని చెప్పారు. ఆ జట్టు ఓడిపోతే టోర్నీపై ఆసక్తి ఉండదన్నారు. ఇక టీమిండియా బ్యాటింగ్ డెప్త్ అద్భుతంగా ఉందని కొనియాడారు.
పాక్ గెలవాలన్న వాసన్ వ్యాఖ్యలపై మీ కామెంట్. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.